హాయ్ ఎవరీవన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చింది. ఉపాధ్యాయులు అవడానికి ఇది ఒక మంచి సదావకాశం. మెగా డిఎస్సిని విడుదల చేసిన ఏపీ గవర్నమెంట్ ఈ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మనం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వెబ్సైట్లో చూడవచ్చు. వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ వెబ్సైట్లోకి వస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్లోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి 2025 అని మనకు కనపడుతుంది. ఈ మెగా డిఎస్సి 2025 అనే లింక్ని క్లిక్ చేస్తే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఈ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది కనపడుతుంది. ఈ నోటిఫికేషన్లో మనం చూస్తే నోటిఫికేషన్ కానీ మనం చూసినట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెగా డిఎస్సి 2025 ది ఆంధ్రప్రదేశ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏపీటీఆర్టీ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇన్ గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల్ పరిషత్, municipality schools, municipal corporation schools, tribal welfare, ashramam schools, and for the post secondary grade teachers SGT and physical education teachers PET in the Javelin welfare department schools, and for the posts for trained graduate teachers TGT special education, secondary grade teachers SGT special education, and physical education teachers PET in the department for the welfare of డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ ఇన్ ద స్టేట్. వీటికి సంబంధించినటువంటి పోస్ట్స్ని ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏ జిల్లాకి ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు వివరాలు ఉన్నాయో కూడా మనం ఈ నోటిఫికేషన్లో చూడవచ్చు. ఇది డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకి మంచి అవకాశం. స్కూల్ అసిస్టెంట్ రాసేటువంటి వారికి మరీ అవకాశంగా చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సి రానే వచ్చింది కాబట్టి ప్రీ ప్లాన్డ్గా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే మీరు విజయం సాధించడం తథ్యం. ఇక నోటిఫికేషన్తో పాటు ఈ ఎగ్జామ్ డిఎస్సి 2025 ఎగ్జామ్ అనేది సిబిటి ఎగ్జామ్గా జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ డేట్లు, అప్లికేషన్ వివరాలు, ఫీజు వివరాలు అన్నీ కూడా ఇక్కడ మనం ఈ టెస్ట్కి అప్లై చేసుకోవడానికి, డిఎస్సికి అప్లై చేసుకోవడానికి ఫీజు పేమెంట్ అమౌంట్ అనేది 750 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్ మోడ్లో జరుగుతాయి. ఎగ్జామ్ కూడా మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా జరుగుతుంది కాబట్టి మనకు మార్క్ టెస్ట్ కూడా వీరు నిర్వహించడం అనేది జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ను కూడా వీరు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. సబ్జెక్ట్ వైజ్ సిలబస్ని వెబ్సైట్లో ఉంచడం జరిగింది. 305 పేజీలు ఉండేటువంటి సిలబస్ని మనకు వెబ్సైట్లో ఉంచడం అనేది జరిగింది. ఈ సిలబస్ అనేది మనం ఏ సబ్జెక్ట్కి అయితే ఎగ్జామ్ రాస్తున్నామో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని మనం ఈ వెబ్సైట్లో చూసుకొని ప్లాన్డ్గా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మనం పోస్ట్ సాధించడం అనేది జరిగి తీరుతుంది. ఇన్ని పోస్టులు మరెప్పుడూ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఇదే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దు. ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్గా మనకు ఈ వెబ్సైట్లోనే దొరుకుతుంది. మనం ఎవరిని మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. వెబ్సైట్లోకి వెళ్ళి నీట్గా ఈ సిలబస్కి సంబంధించినటువంటి ఫైల్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుని మన సబ్జెక్ట్, మనం ఏ సబ్జెక్ట్కి అయితే ప్రిపేర్ అవుతున్నామో అంతవరకు ప్రింట్ తీసి పెట్టుకుంటే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ సిలబస్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయి తీరుతారు. సిలబస్ని ఫాలో అవటం మాత్రం మరవద్దు. సిలబస్ వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే మనకు అప్లికేషన్ అనేది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ని మనం ఎలా అప్లై చేయాలి ఆ వివరాలని మరొక వీడియోలో చూద్దాం. షెడ్యూల్స్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది.
ఒకసారి ఈ షెడ్యూల్స్ని కానీ మెగా డిఎస్సి ఏపీ మెగా డిఎస్సి షెడ్యూల్స్ని కానీ చూస్తే ఈ షెడ్యూల్స్లో నోటిఫికేషన్ అనేది మనకు ఏప్రిల్ 20, 2025 వచ్చింది. అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిట్ చేసేటువంటి పీరియడ్ అనేది ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ అయ్యి మే 15 వరకు కొనసాగుతుంది. మాక్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు వీళ్ళు. అది మే 20 తేదీన మాక్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. మనకు హాల్ టికెట్స్ అనేవి మే 30 తేదీన ఇవ్వడం అనేది జరుగుతుంది. షెడ్యూల్డ్ ఫర్ మెగా డిఎస్సి ఎగ్జామినేషన్స్ జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్స్ అనేవి షెడ్యూల్ ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించినటువంటి ఇనిషియల్ కీస్ను కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ని అంటే ఇనిషియల్ కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ని 7 డేస్లో రిసీవ్ చేసుకుంటారని దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనకు ఈ షెడ్యూల్స్లో ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ షెడ్యూల్ని మనం ఫాలో అయినట్లయితే మనకు ఒక కన్విక్షన్ అనేది ఏర్పడుతుంది. ఈ వెబ్సైట్లోనే మనకు అన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.